ఇప్పుడే మా టీఎఫ్డిఏ మెంబర్ అయిన మాకెంతో ఆత్మీయులు గోవింద్ గారు డైరెక్ట్ చేసిన గూగుల్ మై ఫ్రెండ్ సాంగ్స్ టీజర్ కంటెంట్ చూడడం జరిగింది. చాలా ప్రామిసింగ్గా ఉంది. ఒకేసారి మరాఠీ మరియు తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. సో మంచి రిలీజ్ పడి ప్రొడ్యూసర్కి డబ్బులు గోవింద్ గారికి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా తీసిన మై ఫ్రెండ్ ఆయన వరాహ గారు. సో ఈయన మల్టిపుల్ లాంగ్వేజెస్లో సినిమాలు తీసిన డైరెక్టరు. సో ఈయన ఇప్పుడు తెలుగు మరాఠీ భాషల్లో ఈ సినిమా తొందరలో మన ముందరికి తీసుకురాబోతున్నారు. మనందరి ప్రోత్సాహం ఆదరాభిమానాలతో ఈ సినిమా ఘన విజయం సాధించాలని, ఈయన మరిన్ని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు బోలని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీం మొత్తాన్ని అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. గూగుల్ మై ఫ్రెండ్ ఈ ఫిలిం డైరెక్టర్ మై బ్రదర్ గోవింద్ గారు, నిర్మాత డాలర్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం 3 భాషల్లో నిర్మితమవుతుంది. ఈ రోజున మా డైరెక్టర్స్ టీం అందరితోటి సాంగ్స్ రిలీజ్ చేసినందుకు మేమందరం బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ యూనిట్ని అభినందిస్తూ ఈ సినిమా పెద్ద పేరు తేవాలి. అన్న చాలా భాషలో తీశారు. ఈసారి అన్ని భాషల్లో కూడా మంచి గుర్తింపు రావాలి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సముద్ర. థ్యాంక్ యూ సో మచ్. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా దర్శకుడు నా ఫ్రెండ్, చాలా కాలంగా తెలుసు నాకు. మంచి టాలెంటెడ్ గా. సో ఎవరైనా ఒక లాంగ్వేజ్లో సినిమాలు తీస్తారు, 2 లాంగ్వేజ్లో సినిమా తీస్తారు. తను రామనాయుడు గారు అన్ని లాంగ్వేజ్లో సినిమాలు తీయాలని ఎలా కంకణం కట్టు చేశారో అలాగే ఇతను కూడా తెలుగు, మలయాళం, ఒరిస్సా అండ్ మరాఠీ ఇన్ని లాంగ్వేజ్లో చేశారు. అసలు నిజంగా రికార్డ్ అనుకోవాలి. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించి మీకు మంచి పేరు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను గోవింద్ వరహాని. తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త సినిమాలు చేస్తున్నాను. దాని తర్వాత మలయాళంలో వేలకారి, నియన్ మోహవల్ చేశాను. మరాఠీలో గూగుల్ ఐ, తెలుగులో ఇప్పుడు గూగుల్ మై ఫ్రెండ్ చేయడం జరుగుతుంది. అయితే నాకు గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే, ఎవరికి దొరకని అదృష్టం నాకు దొరికిందని నేను భావిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు ఈ మధ్య మా దర్శకుల సంఘం నుంచి మొన్నే ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం నాకు ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయటానికి నాకు అవకాశం ఇచ్చి, నువ్వు రా, మేము చేస్తామని నా వెన్నింటి అనుకుండి నిజంగా ఎంత రిస్క్ తీసుకొని నా కుటుంబ సభ్యుల్లాగా నన్ను చాలా సంతోషంగా నా ఆడియో రిలీజ్ చేశారు గూగుల్ మై ఫ్రెండ్. అందుకు నేను చాలా చాలా మా కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను. అలాగే మా గురుగారు విఎన్ ఆదిత్య గారు, అలాగే మా ఇంకో గురుగారు సముద్ర గారు, అలాగే నా తోటి ఫ్రెండు ఎన్నో రోజుల నుంచి, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడికో వెళ్తావు అనేవాడు. ఎక్కడికి వెళ్తానని అప్పుడు తెలియదు, కానీ నిజంగా ఎక్కడికి వెళ్ళానంటే ఇన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను మా విజయ్ అన్న. సో దాని తర్వాత మన సాయి రాజేష్ గారు, నిజంగా ఆయన కూడా చూడగానే నా సొంత అన్నయ్యలాగా, అసలు ఏదో నా అన్నయ్య దగ్గరికి వచ్చాను, ఏదో నా కుటుంబంతో నా ఫ్రెండ్ విజయ్ దగ్గరికి వచ్చాను. నేను కేరళలో ఉన్నా సరే, మరాఠీలో ఉన్నా సరే, అలాగే నా మిత్రుడు శైలేష్ గారి దగ్గరికి వచ్చాను. అలా అనిపించింది ఈరోజు నా భావం. నిజంగాన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కుటుంబ సభ్యులతోని ఎన్నికైన ఫస్ట్ టైం ఈ ఆడియో రిలీజ్ అవ్వడం అనేది ఇప్పటి వరకు జరిగి ఉండదు. అది నాకు జరిగింది, ఆ అదృష్టం నాకు కలిగింది. అంటే ఆ కలామా తల్లిలో నేను ఎంత కలామా తల్లి కోసం ముందుకెళ్తున్నానో, ఆ కలాం తల్లి పిలిచి గౌరవంగా నాకు ఆడియో రిలీజ్ చేయించిందని అనిపించింది. డాలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడక్షన్ కూడా దివాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, టి వెంకటరెడ్డి గారు కో ప్రొడ్యూసర్ గారు, ప్రసన్నాంజనేయ గారు కో ప్రొడ్యూసర్ గారు, అలాగే ఈ సినిమాకి ప్రణవ్ రావురాని హీరో, ప్రాజెక్తా గైకాడ్ హీరోయిన్, అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ సాగర్, కార్తిక్ కడిగండ్ల మన తెలుగు. సో ఇంతమందితో నేను సినిమా చేసిన
తెలుగు ఎక్కడా కూడా ప్యూరిటీ తెలుగు సినిమాలాగే నేను దాన్ని చేంజ్ చేసి చేయడం జరిగింది. సో నేను నా ఇండస్ట్రీకి దూరంగా వెళ్తూ అక్కడ తిరుగుతున్నాను, నా ఇండస్ట్రీలో నేను లేనేమో అని నాకు అనిపించిన తర్వాత నేను సరే నా ఇండస్ట్రీలో ఈ సినిమాతో పాటు మళ్ళీ ఇక్కడ కూడా ఇన్నింగ్స్ మొదలు పెడదామనే ఉద్దేశంతో ఈ గూగుల్ మై ఫ్రెండ్ సినిమా చేస్తున్నాను. రాబోయే టైంలో కూడా ఇంకా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో నాకు కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎలాగైతే డైరెక్టర్ని అయ్యానో మళ్ళీ 3 సినిమాలు చేసి వెళ్ళిన తర్వాత ఇతర రాష్ట్రాలకి మళ్ళీ వచ్చి నేను ఫస్ట్ డే నా ఆడియో రిలీజ్ నా డైరెక్షన్ యూనియన్లో నా ఆడియో రిలీజ్ చేసుకుని మళ్ళీ నేను తెలుగు సినిమాలు చేయడానికి ముందుకెళ్తున్నందుకు నాకు బ్లెస్సింగ్ ఇచ్చినందుకు అందరికీ రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా విజయ్ అన్నకి, మా సాయి రాజేష్ అన్నకి, ఆదిత్య గురు గారికి, సముద్ర గురు గారికి, శైలేష్ అన్నకి, తర్వాత మిగతా శ్రీరామ్ ఆదిత్య అన్నకి, మిగతా సభ్యులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చి నిర్మాతలు నన్ను తెలుగు నుంచి ఇన్ని రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి నిర్మాతకి నేను రుణపడి ఉంటాను. ఈ సినిమాకి నిర్మాత దివాకర్ రెడ్డి గారు, ఈ సినిమాకి డైరెక్టర్గా నేను పనిచేయడం జరిగిందండి. ఈ సినిమాకి నాకు కో ప్రొడ్యూసర్స్ వెంకటరెడ్డి గారు, ప్రసన్నాంజనేయులు గారు, అలాగే ఇంకా సహనిర్మాతల్లో నాకు ఎంతో సహాయంగా నా వెనకుండి తెలుగులో చేశారు. మెయిన్ ప్రసన్నాంజనేయులు గారు కూడా గ్రేట్. ఎందుకంటే తెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఈ సినిమా చేద్దాం సార్ అని అద్భుతంగా నాకు వెనకే ఉండి ఆయన ఇంతవరకు తీసుకొచ్చారు. నిజంగా అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాకి ఇంత క్వాలిటీగా, ఇంత అద్భుతంగా, ఇంత బ్రహ్మాండంగా ఆడియో రావడానికి కానీ, ఇంత క్వాలిటీ డబ్బింగ్ రావడానికి కానీ, మళ్ళీ రీషూట్ చేసి సీన్స్ చేయడానికి కానీ నాకు సహకరించిన మా ప్రొడ్యూసర్స్కి దివాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా మిత్రులు డాక్టర్ గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా వెనకే ఉంటూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ మూవీకి చేసిన ప్రతి టెక్నీషియన్స్కి కూడా నేను పేరున థ్యాంక్ చెప్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు అవనవ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు అవనవ్వండి, అలాగే సింగర్స్ యేసుదాస్ గారు, ధనంజయ్ గారు, మల్లికార్జున్ గారు, సురేష్, హరిణి, ఇంత పెద్దవాళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో పాటలు పాడి చాలా చక్కని పాటలు అందించారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా కేకే రాధామోహన్ గారు, బైరం ప్రొడ్యూసర్ గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఏఎం రత్నం గారికి అండ్ చిట్టూరు శ్రీనివాస్ గారికి కూడా. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతిదీ కూడా, ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు నన్ను ముందుకి తీసుకెళ్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మా గురువుగారైన చిన్నగారు అవనవ్వండి, అలా కూడా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.